హాయ్ అండి. టుడే పొదరిల్లు ప్రోమో ఏంటో చూద్దామా? మన చిన్న కనబడిపోయేసరికి మన పెద్ది చక్రి చాలా వెంబడిస్తూ ఉంటే చాలా సేపు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ కనపడపోయేసరికి మహాలక్ష్మి ఫోన్ చేసి, ఏవండి ఏంటండి ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్ళండి అని చెప్పేసరికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ చూసిన మన చిన్న అక్కడ ఉంటాడనమాట. చిన్న అక్కడ ఉండేసరికి పెద్ది చక్రి ఇద్దరు కూడా, అన్నయ్య అదిగో అన్నయ్య వాడు అక్కడే ఉన్నాడన్నయ్య, అన్నయ్య మన చిన్న కనపడ్డాడు అన్నయ్య అనేసరికి మన పెద్ది చాలా సంతోషంతో బాధతో చాలా బాధపడతాడు. ఈ లోపల ఎవరూ చూడకుండా అలా కూర్చుంటాడు చిన్న. ఒరే చీకట్లో ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు అంటూ చక్రి వచ్చేసరికి అన్నయ్య అంటూ ఏడుస్తాడు. అది చూసిన మన పెద్ది చాలా బాధపడుతూ, ఒరే నిన్నెంతో ఇష్టంగా ప్రేమించుకున్నాం కదరా, నువ్వు దొరికావురా అనుకుంటా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అలాగా ఇంకా అసలు చక్రి వెళ్ళి, ఒరే ఈ చీకట్లో ఏం చేస్తున్నావురా, ఒక్కడవే ఇక్కడికి ఎందుకు వచ్చావురా, నీ గురించి ఎంత బాధపడుతున్నామో తెలుసా, అన్నయ్య కూడా చాలా బాధపడుతున్నాడు రా అని అనేసరికి అన్నయ్యని చూసి ఏడుస్తూ వెళ్ళిపోయి, అన్నయ్య నన్ను క్షమించన్నయ్య అంటూ ఉంటాడు. ఒరే ఇక్కడ ఎందుకురా, పదరా ఇంటికి వెళ్దాం అనేసరికి ఆ ఇంటికి నేను రాను అన్నట్టుగానే పెడతాడు మన చిన్న. అరే అది ఎందుకురా నువ్వు అలా ఉంటావు, అది తప్పురా, అలా ఉండకూడదురా అని అనేసి అన్నా కూడా సరే, ఏమన్నా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. కానీ పెద్ద మటుకి ఎలా అయినా సరే చిన్నాని ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ వాళ్ళ అమ్మ కాదని, వాళ్ళ అమ్మ వేరే అని, వీళ్ళ సొంత అన్నలు కాదనే విషయం తెలిసిన దగ్గర నుంచి మన చిన్న చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకేమీ మాట్లాడకుండా ఉంటాడు. కానీ అసలు ఏం జరుగుతుంది, అసలు రేపు పొద్దున్న అసలు వాడు తీసుకువెళ్తారా, రేపటి ఎపిసోడ్లో చిన్నాని ఇంటికి తీసుకెళ్ళగతారా, లేకపోతే అసలు చిన్న రాడా, లేకపోతే ఏం జరుగుతుందని చూడాలండి. కానీ మహాలక్ష్మి చెప్పబట్టి వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఎతికారు, కానీ లేకపోతే చిన్న అయితే దొరక్కపోను. కానీ దొరికాడు, లక్కీగా దొరికాడు కాబట్టి సరిపోయింది. దొరక్కపోతే అసలు పెద్ద చక్రి తెగ తిరుగుతున్నారు. కేశవ అయితే తిరిగి ఇంటికి కూడా వచ్చేసాడు. ఎక్కడ కనబడిపోయేసరికి అందరిని అడిగి ఇంకా కనబడిపోయేసరికి ఇంటికి కూడా వచ్చాడు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అసలు ఏం జరుగుద్ది, అసలు చిన్న వస్తాడా, అసలు ఈ విషయంలో ఎంతవరకు తీసుకొస్తారు, అసలు ఈ కథకి ఎందుకు ఇలా తీసుకొచ్చారనేది రేపు ఎపిసోడ్లో చూడాలండి. అసలు ఏం జరుగుద్దో. అసలే గాయత్రి విషయంలో పెద్ద చాలా బాధపడుతూ ఉంటే మళ్ళీ చిన్న వెళ్ళిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అన్నను చూడగానే చాలా ఏడుస్తూ ఉంటాడు. కానీ మరి ఏం చేస్తాడు, చిన్నప్పటి నుంచి పెంచాడు కదా, అంత బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తారు, అసలు ఇంటికి తీసుకొస్తారా తీసుకురారా అనేది రేపటి ఎపిసోడ్లో మనం చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.